హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి ఇంజెక్షన్తో సరస్వతి మేడంని చంపాలని చూస్తూ ఉంటుంది. ఇక అలా మనోహరి ఇంజెక్షన్ వేస్తూ ఉంటే, వద్దే, తల్లి లాంటి మేడంని చంపి పాపం మూట కట్టుకోవద్దు అని చెప్పి ఇక అలా ఆరు అంటూ ఉంటుంది. మనోహరి అలా ఇంజెక్షన్ వేయబోతూ ఉంటే అప్పుడే నర్సు లోపలికి వస్తూ ఉంటుంది. ఎవరో లోపలికి రావడం గమనించిన మనోహరి తలుపు చాటున దాక్కుని ఉంటుంది. ఇక సరస్వతి మేడం ఏమో మనోహరిని చూసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. మనోహరి అక్కడే ఉన్న విషయం సరస్వతి మేడం నర్సుకి సైగలు చేసి చెప్పబోతూ ఉంటుంది. ఇక అప్పుడు నర్సుకేమో సరస్వతి మేడం ఏం చెప్పాలనుకుంటున్నారో ఏమీ అర్థం కాదు. మీరు కూల్గా ఉండండి మేడం, మీకు ఏమీ కాదు, ఒక 2 రోజుల్లో మీరు కోలుకుంటారు అని చెప్పి అలా నర్స్ సరస్వతి మేడంకి చెబుతూ ఉంటుంది. మరోవైపు అమర్ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆరు పుట్టినప్పుడున్న గుర్తులతోనే ఆరు తల్లిదండ్రులు ఎవరో కనుక్కోవడం సాధ్యమవుతుందని భావించి ఇక రాథోడ్ అమర్తో, సార్, మనం సరస్వతి మేడం ఉన్న అమ్మ అనాథాశ్రమానికి వెళ్తే అక్కడ ఏవైనా వివరాలు తెలియచ్చేమో సార్ అని చెప్పి అంటూ ఉంటే, అవును రాథోడ్, వెంటనే అక్కడికి వెళ్దాం పదా అని చెప్పి ఇక అలా అమర్ రాథోడ్ ఇద్దరు కూడా గతంలో సరస్వతి మేడం పనిచేసిన ఆశ్రమానికి వస్తారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత, మేడం, అరుంధతి గురించి మేము కొన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుతం సరస్వతి మేడం కోమాలో ఉన్నారు. నా భార్య అరుంధతి పెరిగిందంతా కూడా సరస్వతి మేడం దగ్గరే. ముందు ప్రార్థన హోమ్స్ నుండి 1993 నవంబర్లో సరస్వతి మేడం దగ్గరికి పంపించారు అని అమర్ అంటూ ఉంటే, ఇక అప్పుడు ఒక్క నిమిషం ఉండండి, రికార్డ్స్ని చెక్ చేస్తాను అని చెప్పి ఇక పాత రికార్డ్స్ అన్నీ కూడా చెక్ చేసి, మేడం వస్తువులు ఇక్కడే ఉన్నాయి సార్, ఉండండి ఇప్పుడే తీసుకొని వస్తాను, ఇదిగోండి ఇవే మేడం వస్తువులు అని చెప్పి ఆరు పుట్టినప్పుడు అక్కడ ఆరో వాళ్ళ నానమ్మ వదిలేసిన వైట్ కలర్ బెడ్షీట్ ఇంకా కొన్ని వస్తువులు, ఇవన్నీ కూడా ఆరు వస్తువులు అంటూ అక్కడ ఆశ్రమంలో ఉన్న వార్డెన్ అమర్ చేతికి ఇస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం, ఈ వస్తువులతో నా భార్య తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ప్రార్థన హోమ్స్ అనాథాశ్రమానికి వస్తాడు. మరోవైపు రామ్మూర్తి తన కూతుర్ని కలుసుకోలేనందుకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇకప్పుడు బాగి రామ్మూర్తికి ధైర్యం చెబుతూ ఉంటుంది. నాన్న, ఇంకెన్ని రోజులు? 2 రోజులే కదా, 2 రోజులైతే సరస్వతి మేడం కోలుకుంటారని డాక్టర్ చెప్పారు కదా, మరి ఇంకా మీరెందుకు బాధపడుతున్నారు నాన్న? ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు, ఈ ఒక్క 2 రోజులు వెయిట్ చేయండి, అక్క మన దగ్గరికి వచ్చేస్తుంది. ఈ పాటికి అక్కకు పెళ్ళైపోయి ఉంటుంది, అక్క పిల్లలతో మనం సంతోషంగా ఆడుకోవచ్చు. మరి అక్క పిల్లలతో మీరు ఆడుకోవాలంటే మీరు బాగా తిని ట్యాబ్లెట్స్ వేసుకొని స్ట్రాంగ్ అవ్వాలి కదా, మీరు వీక్గా ఉంటే వాళ్ళు మీతో ఎలా ఆడుకుంటారు అని చెప్పి బాగి రామూర్తికి ధైర్యం చెబుతూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, నేను నా మనవళ్ళు మనవరాలతో ఆడుకోవాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు చెప్పినట్టుగానే నేను టాబ్లెట్స్ వేసుకొని నా కూతురు నాకు ఎదురు పడేసరికి కోలుకొని మళ్ళీ మామూలు మనిషి అవుతాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక అలా బాగి రామ్మూర్తిని నవ్విస్తూ తను బాధలో నుండి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక నర్స్ సరస్వతి మేడం దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి మరొక్కసారి సరస్వతి మేడంకి ఇంజెక్షన్ వేయబోతూ ఉంటుంది. ఇక అప్పుడే బాగీకి ఎందుకో మనోహరి మీద అనుమానం కలిగి, మనోహరి ఆయనతో వెళ్ళలేదు, అత్తయ్య మామయ్య వాళ్ళతో వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా హాస్పిటల్లోనే ఉంది. మరి హాస్పిటల్లో ఉండి మనోహరి ఏం చేయాలనుకుంటున్నట్టు? ఒకవేళ సరస్వతి మేడంని ఏదైనా చేయాలనుకుంటుందా అని చెప్పి సరస్వతి మేడం దగ్గరికి వస్తూ ఉంటుంది. మేడం లోపలికి ఎలా లేదు అని అక్కడున్న సెక్యూరిటీ అంటూ ఉంటే, నేను లెఫ్టినెంట్ అమరేంద్ర భార్యని అని చెప్పి బాగి అనగానే, ఓకే మేడం మీరు లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ సెక్యూరిటీ అనగానే బాగి లోపలికి వస్తుంది. ఇంజెక్షన్ వేయబోతున్న మనోహరి చంప పగలగొట్టి ఇక అలా బాగి వార్నింగ్ ఇస్తూ, చూడు, నువ్వు ఇటువంటి పని ఏదో చేస్తావని నేను ముందుగానే ఊహించాను, వార్డెన్ గారికి చిన్న గీత పడినా కూడా నీ అంతు చూస్తాను అని చెప్పి ఇక అలా బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అలా మనోహరి చెంప పగలగొట్టి, ముందు నువ్వు బయటకు వెళ్ళు అంటూ మనోహరిని బయటకు పంపించేస్తుంది. ఇక ఆరు ఏమో బాగి
తనని చూడకుండా తలుపు చాటున దాక్కుని ఉంటుంది. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది మిస్ అమ్మ, లేదంటే ఆ మనోహరి మేడంని చంపేసి ఉండేది అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక సరస్వతి మేడం బాగీని చూస్తుంది. అలా బాగీని చూసి బాగీకి దండం పెట్టబోతూ ఉంటే, అయ్యో మేడం మీరు పెద్దవాళ్ళు, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? ఆ మనోహరి చేసిన కుట్రల గురించి మొత్తం కూడా నాకు తెలుసు. కానీ నేను చెబితే మా ఆయన నమ్మరు, మీరు చెబితేనే ఆయన నమ్ముతారు. అలా జరగాలంటే మీరు త్వరగా కోలుకోవాలి మేడం. మా అక్క దొరకాలన్నా, ఆరు అక్కని చంపింది ఎవరో తెలియాలన్నా మీరు కోలుకోవాలి అని చెప్పి మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని ఎవరు కూడా నన్ను దాటుకొని ఏమీ చేయలేరు అంటూ బాగి సరస్వతి మేడంకి ధైర్యం చెబుతూ ఉంటుంది. మరోవైపు అమర్ ఆరు వస్తువులు తీసుకొని ప్రార్థన హోమ్స్లో ఉన్న మేడం దగ్గరికి వస్తాడు. ఇదిగోండి మేడం, నా భార్య ఆరు వస్తువులు అని చెప్పి ఇక తన వస్తువులను చూపించగానే, ఈ వస్తువులతో మేడం తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక తను రికార్డ్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత గత కొద్ది కాలంగా మేడం కోసం మేడం వాళ్ళ నాన్నగారు కూడా వెతుకుతున్నారు. ఫోన్ నెంబర్, పేరు, అడ్రస్ కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్పి ఇక అలా రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. నా వైఫ్ తండ్రి పేరు ఏంటి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి అని చెప్పి ఆ వార్డెన్ రామ్మూర్తి పేరు చెప్పగానే అమర్ రాథోడ్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక రాథోడ్, మేడం మీరేమనుకోకపోతే ఒక్కసారి ఆ పేరు చూసి చెబుతారా అని అంటూ ఉంటాడు. రామ్మూర్తి అండి, మేడం వాళ్ళ చెల్లెలి పేరు కూడా ఇక్కడ రాసుంది, ఆవిడ పేరు భాగమతి అని చెప్పి ఇక అలా బాకీ పేరు రామ్మూర్తి పేరు చెప్పడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. రాథోడ్ అమర్తో, సార్ నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను, మేడం వాళ్ళ చెల్లెల్ని మళ్ళీ మీరు రెండో పెళ్లి చేసుకున్నారా? ఆ భగవంతుడు మేడంకి చిన్నప్పుడే తల్లిదండ్రులను దూరం చేసి చాలా అన్యాయం చేశాడు. అందుకే మిస్సమ్మను సార్ని పిల్లలకు దగ్గర చేసి ఆయన చేసిన తప్పు సరిదిద్దుకుందాం అనుకున్నాడేమో అని చెప్పి ఇకలా రాథోడ్ అంటూ ఉంటే అమర్ ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయనకి ఏమని సమాధానం చెప్పను రాథోడ్, మీరు ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్న మీ పెద్ద కూతురు చనిపోయిందని తెలిస్తే ఆయన తట్టుకోగలరా? మిస్సమ్మ తట్టుకోగలుగుతుందా అని చెప్పి ఇక అలా రాథోడ్తో అమర్ తన బాధనంతా కూడా చెప్పుకుంటూ ఉంటాడు. కనీసం సార్తో కాకపోయినా మిస్సమ్మతో అయినా ఈ విషయాన్ని చెబుదాం సార్, తను ఉంటుంది తన అక్క ఇంట్లోనే అని, పిల్లలు తన సొంత అక్క పిల్లలని మిస్సమ్మకు తెలిస్తే సంతోషపడుతుంది కదా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. సరే రాథోడ్, మిస్సమ్మని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఈ విషయం చెబుతాను, కానీ వాళ్ళ నాన్నగారికి మాత్రం ఈ విషయం తెలియనివ్వద్దు, ఆయన తట్టుకోలేరు అని అలా అమర్ రాథోడ్తో అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రామ్మూర్తి దగ్గరికి అమర్ వస్తాడు. సార్, నేను ఆశ్రమానికి వెళ్ళాను, కానీ మీ కూతురు డీటెయిల్స్ ఏవి కూడా తెలియడం లేదు సార్, సరస్వతి మేడం వల్లే అది సాధ్యమవుతుంది, ఆవిడ కోమల నుండి బయటకు వచ్చే వరకు వెయిట్ చేయండి సార్ అని చెప్పి అమర్ అబద్ధం చెబుతాడు. ఇక ఆ తర్వాత పదమిసమ్మ ఇంటికి వెళ్దాం, మీరు జాగ్రత్త మావయ్య అని చెప్పి అలా రామ్మూర్తిని మావయ్య అని పిలవడంతో రామ్మూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. బాబుగారు, మీరు నన్ను అలా పిలుస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ మీ చేత అలా పిలిపించుకునే అంత అర్హత నాకు ఉందో లేదో అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, మీరు నా భార్య తండ్రిని మావయ్య అనే కదా పిలుస్తారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక బాగి ఆనందపడిపోతూ ఉంటుంది. మనోహరి ఏమో ఈరోజు ఏంటి అమర్ కొత్తగా మాట్లాడుతున్నాడు, కొంపదీసి ఆయన ఆరు తండ్రి అన్న విషయం అమర్కి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ బాగిని ఇంటికి తీసుకుని వస్తాడు. ఎందుకండి ఉదయం నుండి అదోలా ఉన్నారు, ఏం జరిగింది అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇక రాథోడ్ కూడా బాధపడిపోతూ ఉంటే, నువ్వైనా చెప్పు రాథోడ్ ఏం జరిగింది అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్, బాగి నీతో నేను ఒక విషయం చెప్పాలి, ఆ విషయం చెప్పిన తర్వాత నువ్వు తట్టుకోగలుగుతావో లేదో అని చెప్పి ఇక అప్పుడు అమర్, మీరు ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్న మీ అక్క మరెవరో కాదు, చనిపోయిన నా ఆరు అని చెప్పి
ఇక అలా అమర్ ఏడుస్తూ ఉంటే బాగి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి మీరు అనేది? నేను వెతుకుతున్న మా అక్క చనిపోయిన ఆరు అక్కన అని చెప్పి ఇక ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో పిల్లలు స్కూల్ నుండి వస్తారు. అమ్మమ్మ తాతయ్యను కలిశారా డాడ్, వాళ్ళను ఇంటికి తీసుకువచ్చారా అని చెప్పి ఎంతో ఆశగా అడుగుతూ ఉంటే మీ అమ్మకు చెల్లెలు ఉంది అని అమర్ అంటూ ఉంటాడు. ఏంటి డాడ్ మీరు అనేది? అమ్మకు చెల్లెలుందా అంటే మనకి పిన్ అవుతుంది అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ డాడ్, మేము పిన్నిని వెంటనే చూడాలి అని పిల్లలు అంటూ ఉంటే అప్పుడు అమర్ ఇదిగో మీ పిన్ని అంటూ బాగీని చూపిస్తాడు. ఇక దాంతో పిల్లలు ఒక్కసారిగా షాక్ అవుతారు. మిస్ అమ్మ మాకు పిన్ అవ్వడం ఏంటి డాడ్ అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అమర్ మీ అమ్మ సొంత చెల్లెలు మిస్ అమ్మ అని చెప్పి ఇక అలా అమర్ పిల్లలకు నిజం చెప్పడంతో పిల్లలు పిన్ని అంటూ వచ్చి బాగీని హక్ చేసుకుంటారు. ఇకప్పుడు బాగి ఏడుస్తూ పిన్ని కాదు అమ్మ అని చెప్పి అలా పిల్లల్ని హక్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా బాగి పిల్లలకు తనని అమ్మ అని పిలవమని చెప్పడంతో అమర్ కూడా అది చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి షాకింగ్గా అనిపిస్తుంది. ఇదేంటి, అమర్కి నిజం తెలియలేదనుకుంటే అమర్ నిజం తెలుసుకున్నాడనమాట. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒకటైపోతారు. ఇక నన్ను వేరు చేసేస్తారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు సృష్టించి బాగిని అమర్ నుండి వేరు చేయాలి. అప్పుడే నేను అమర్ని సొంతం చేసుకోగలను అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అలా మొత్తానికి బాగికి అమర్ అయితే ఆరుని నీ సొంత అక్క అన్న నిజాన్ని చెప్పేస్తాడు. ఇక ఆ తర్వాత బాగి ఇన్ని సంవత్సరాలుగా అక్కని కలుసుకోలేకపోయాను, కనీసం అక్క ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, అక్క ఫోటో ఉంటే చూపిస్తారా అని చెప్పి ఇక అలా బాగి అమర్ని అడుగుతుంటే ఒక్క నిమిషం మిస్ అమ్మ అంటూ ఇక అలా గదిలోకి వెళ్ళి ఆరు ఫోటోని తీసుకొస్తూ ఉంటాడు. బాగి మనోహరి దగ్గరికి వచ్చి చూడు మనోహరి, ఇన్ని రోజులుగా నువ్వు తప్పించుకోగలిగావు, నా అక్క ప్రాణాలు తీసిన నిన్ను విడిచిపెట్టను, త్వరలోనే ఈ ఇంటి నుండి గెంటేస్తాను అని చెప్పి ఇదే నా ఛాలెంజ్ అంటూ మా అక్క ఆత్మకు శాంతి కలిగేలాగా చేస్తాను అని చెప్పి ఇక అలా మనోహరికి బాగి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.